అండి ఇలా మంచి నాటు గోంగూరతో గోంగూర పచ్చడి చేసేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో మొత్తం చూపించేస్తాను, వచ్చేయండి. గోంగూర మొత్తం కట్ చేసుకొని ఆకులన్నీ కోసి కడుక్కున్నానండి. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే అంతా ఇసిగ్గా ఉంటుంది, తినలేమండి. శుభ్రంగా ఇలా ఇలా కడుక్కొని పక్కన ప్లేట్లు తీసి పెట్టుకుందాం. నేను గిన్నె పెట్టుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడెక్కాలి. ఇదిగో పచ్చిమిరపకాయలు 10 కాయలు వేసుకుంటున్నాను. అదిగో నూనెలో అలా వేయించుకోవాలి. గోంగూర కట్ట కడిగి పెట్టుకున్నాం కదా, అదిగో అలా ముగ్గాలండి. ముందర పచ్చిమిరపకాయలు, తర్వాత గోంగూర వేసుకున్నాం దాంట్లోకి. శుభ్రంగా కడుక్కున్న గోంగూర కూడా దాంట్లో పెట్టేసుకున్నాము. నాటు గోంగూర ఇంత బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. మాకు ఇలా అమ్ముతారు, బాగా అమ్ముతారు. అంటే అందరి ఊళ్ళో అమ్ముతారు, కానీ మాకేంటంటే పక్కన ముళ్ళకూరు అండి. ఆ ముళ్ళకూరు నుంచి ఆకుకూరలు, పచ్చి ఆకుకూరలు బాగా వస్తాయి. అందుట్లో ఫ్రెష్గా ఉంటాయి. ఏ రోజు ఆ రోజేనండి. ఇదిగో బాగా ఫ్రై చేసుకున్నాము. బాగా మగ్గాలి. చూసుకుందామండి. ఓకే, మగ్గింది. మనకి ఏందనండి, చాలా గోంగూర పచ్చడి అంటే ఎందుకో తెలియదు, కానీ చాలా ఇష్టంగా తింటాము. ఇంట్లో అందరూ అంతే ఇష్టంగా తింటాము. చిన్న చింతపండు కొంచెం వేస్తున్నాను. మరింత వేస్తే పులుపు మరీ ఎక్కువగా ఉంటుంది, అందుకని కొంచెం వేస్తున్నాను. కొద్దిగా మగ్గనిద్దాము. కొత్తిమీర వేసుకుందామండి. మళ్ళీ ఆనిక్క జార్లో వేసేటప్పుడు కూడా వేసుకుంటాను. అసలు గోంగూర పచ్చడిలోకి కొత్తిమీర ఉంటేనే దాని రుచి ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము. అంత రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడిలో కొత్తిమీర వేస్తే. అబ్బా ఏమి రుచి అంటారు చూడు, అలా ఉంటుందండి. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆపుకొని కొద్దిగా చల్లార్చుకుందాం దాన్ని అండి. 2 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేద్దాము. అంతా కొంచెం జీలకర్ర. ఇంకోండి పచ్చిమిరకాయలు మొత్తం జార్లో వేసుకున్నాను. ఇక తర్వాత కొంచెం కొత్తిమీర, ఇందాక దాంట్లో కొంచెం వేసాం కదా, ఎంతండి కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇదిగో ఉప్పు కొంచెము, కుక్కర్ పట్టేటట్టుందిలే. ఇదిగోండి మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఇంక ఇలా ఉంటే చాలు. మరి మెత్తగా ఉంటే పేస్ట్ లాగా ఉంటుంది, అంత మనకి రుచి తెలియదు. ఇక తర్వాత దాంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా గోంగూర కూడా దీంట్లో వేసేసుకుందాం. మొత్తం వేసుకున్నాం కదా, దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చెయ్యకూడదు. కచ్చాపచ్చగా ఒక్క అలా తిప్పి ఇలా ఆపేసేద్దాం. ఉడకబెట్టిన దాంట్లోనే నేను ఆయిల్ వేసుకుంటానండి, 2 స్పూన్లు. అది కొంచెం ఎక్కింది. దాంట్లోకి తిరమాత గింజలండి, ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది కొంచెం కలర్ రావాలి, అప్పుడు దాకా వేసుకుందాం. ఓకేనండి, కలర్ వచ్చేసినాయి. దానికి కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నాం. అవి బాగా కలుపుకుందాం. బాగా యాగాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే చాలు, ముక్క చాలు. వేసుకున్నాము. ఎంత కొంచెం చిటికెడు పసుపు చాలు. ఇక మొత్తం కొంచెం మగ్గనిచ్చిన దాకా ఉందాం. కరివేపాకు అండి, ఇందాక మర్చిపోయాను వేయటం. ఇదిగోండి కొంచెం కరివేపాకు. పచ్చట్లోకి ఉల్లిపాయలు వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఏదైనా మనం ఒకసారి ట్రై చేయాలి. చేసాకే ఒక లైక్, ఒక కామెంట్, అంటే మీకు నచ్చితేనే, నచ్చకపోతే వద్దు. అది
కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా. అసలు ముందర ఉల్లిపాయ వేస్తేనే గోంగూరకి కొత్తిమీర ఒకటి ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మ అనేది అప్పట్లో ఏమనంటే అమ్మాయి గోంగూరలోకి ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే అబ్బా ఆ రుచే వేరు అంటాడు తాతయ్య అని చెప్పేది. అందుకని అంటున్నాను. ఇంక ఇది మగ్గిందండి. దీంట్లోకి మనం ఇందాక వేసుకుని గోంగూర వేసేసుకున్నాం. గోంగూర అంతా వేసుకున్నాం కదా. మనం దీన్ని తిప్పుకుందాం. బాగా సిమ్ములో మగ్గనిచ్చుకుందాం. సిమ్ములో మగ్గితే 2-3 రోజులు ఉన్న గోంగూర చెడిపోదండి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసి బాగా మగ్గనిచ్చాం కదా. 2-3 రోజులు ఉన్నా ఇంకా మాగే కొంది దీని రుచి ఉంటుంది. అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుండు, అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనుకుంటూ తింటాం గోంగూర పచ్చడి. నిజంగా అండి ఎంత బాగుంటుందంటే తింటే వదిలిపెట్టరు మన ఆంధ్ర వాళ్ళు. అంత రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడి. చాలా బాగుంటుందండి. కొద్దిగా నూనెలో మగ్గనిద్దాము. సూపర్ రా నాయన అండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా మనం స్టవ్ ఆపుకున్నాము. వేడి అన్నంలో నెయ్యి అండి. ఇది అన్నం అనుకునేది నెయ్యి ఫ్రిడ్జ్లో తీసేసాను. అది కరుగుతుంది చూడండి. నెయ్యి వేసుకున్నాను. నిజంగా అండి ఉప్పు మిరపకాయలు అన్నము అసలు గోంగూర ఉంటుంది ఎంత రుచిగా ఉందో నేను ఒక ముద్ద తిని చెబుతానండి. నెయ్యి వేసుకొని అబ్బా తింటుంటే నేను ఊరిపోతుందండి. నిజంగా చెబుతున్నాను. ఎలా అంటే అది మాటల్లో చెప్పలేని అనుభూతి. గోంగూర పచ్చడి అసలు ఎంత రుచిగా ఉందో ఉప్పు మిరపకాయలు వేసుకొని ఐటమే కలుపుకుందామండి. కాలిపోతుంది వేడి రైస్లో గోంగూర పచ్చడి. అసలు తినకని ముందర నీళ్లు ఊరుతున్నాయి. నిజంగా అండి గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయరా. మా ఇంట్లో మేము అందరం తినేస్తాం గోంగూర పచ్చడి. కనీసం వారానికి ఒకసారన్నా గోంగూర పచ్చడి చేసుకుంటామండి. చాలా ఇష్టంగా తింటాం ఇంట్లో అందరమే. ఎంత బాగుంటుందంటే ఉప్పు మిరకాయ నంచుకొని కమ్మని రుచితో. ఇదిగండి ఉప్పు మిరకాయ కూడా కొరకాలి దాన్ని. ఎలా అంటే తుంచకూడదు, కొరికితేనే దాని రుచి. ఇదిగోండి ముద్ద తింటున్నా. అబ్బా 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 బా నిజంగా చెబుతున్నా, అబద్ధమే చూడట్లేదండి. దాని రుచి ఎలా ఉందంటే అమృతమ్మ కన్నా అంత రుచిగా ఉంది. అసలు ఒక్కసారి మీరు ట్రై చేసుకొని తిని ఒక లైక్ ఒక కామెంట్ అండి. ఓకేనండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. అంతలోకి నేను తినాలి కదా, అసలు ఒక పొట్టు పడతాను. సూపర్ అండి. ఓకేనండి. బాయ్.